దీక్షలు అంటే చాలా కఠినంగా ఉంటాయి. ఏళ్ళ తరబడి ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు, తపస్సు చేయాలి, హిమాలయాల పర్వతాల్లో ఉండాలి. దానికి కొంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ఒక అమ్మాయిగా మీరు చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నాకు ఫస్ట్ నుంచి శివయ్య అంటే ఇష్టం. సో నేను చెప్పాను కదా 2 years బ్యాకే దీక్షలో ఉన్నా అని చెప్పి, అదే ఇంట్రెస్ట్ నాకు ఇంత దూరం తీసుకొచ్చింది. అమ్మని చూశాక ఇంకా పెరిగింది. సాధన అంటారా, నేర్చుకుంటాను. ముందు ముందు వెళ్ళే కొద్దీ సాధనలో ఉంటాను కాబట్టి ఆ శక్తి అనేది ఆ దేవుడు నాకు ఇస్తాడు ఎంతో కొంత. సో అలాగే నేను ముందుకెళ్తాను. వర్షిని లైఫ్ ఏంది? ఈ అఘోరి దీక్ష కంటే ముందు మీరు ఏం చదివారు? మీ ఊరు ఎక్కడ? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కుటుంబం ఎవరు? ఎందుకు ఈ చదువుల వదిలేసి ఇటువైపుగా మళ్ళాలని అనిపించింది? చదువు నేను ఇప్పుడేం ఆపలేదండి. ఇందులోకి వచ్చాను మా చదువు అయితే ఆపలేదు. నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి కూడా అటెండ్ అవుతున్నాను. స్టడీ కంటిన్యూ చేస్తాను, సాధన కూడా కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా అయితే మాది రేపల్లె మండలం, అది బాపట్ల జిల్లా, రేపల్లె. అక్కడ నుంచి చిన్నప్పుడే నాకు 6 years ఉన్నప్పుడే డాడీకి జాబ్ మంగళగిరిలో రావడం వల్ల మంగళగిరి వచ్చేసాం. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు మంగళగిరిలోనే ఉన్నాం. సో డాడీకి ఫ్రెండ్ అయిన విష్ణు అనే వ్యక్తి, నేను అన్నయ్య అని పిలుస్తాను కదా, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. మాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు హెల్ప్ చేశారు. ఆయనకి మేము హెల్ప్ చేశాము. ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ గొడవలు అయినప్పుడు, ఆయన స్టేషన్కి వెళ్ళినప్పుడు తీసుకురావడం, అలాంటివి చాలా హెల్పింగ్ చేశాం. ఆయన ఇప్పుడు ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పెంచాను కదా, నాతోనే తిరిగింది. విష్ణు అంటే వర్షిని, వర్షిని అంటే విష్ణు అన్నట్టు అన్న చెల్లెలుగా మంగళగిరిలో తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు నేను వెళ్ళి ఇలా బయటికి రావడం వల్ల ఆయనకి మంగళగిరిలో పరువు అనేది పోతుంది కొంచెమైనా.